డియర్ గేట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గేట్ 2026 గేట్కి సంబంధించి మరి జనరల్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఏంటంటే గేటు రాయటం వల్ల ఆపర్చునిటీస్ ఉంటాయి, మరి ప్రతి ఒక్కరికి తెలుసు. కొంతమందికి తెలియకపోతే ఐఐటీలో మనకు అడ్మిషన్ వస్తుంది, ఐఏఎస్సిలో అడ్మిషన్ వస్తుంది, తర్వాత ఎన్ఐటీలో అడ్మిషన్ వస్తుంది, సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అడ్మిషన్ వస్తుంది. అదేవిధంగా మన స్టేట్లో, తెలుగు స్టేట్లో సంబంధించి జేఎన్టీలో కూడా ఎంటెక్ చేయొచ్చు. ఈ విషయం కూడా కొంతమంది జేఎన్టీ హైదరాబాద్లో చేయొచ్చు, జేఎన్టీ కాకినాడలో చేయొచ్చు, ఆంధ్ర యూనివర్సిటీలో చేయొచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంటెక్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకు గేట్ జస్ట్ క్వాలిఫై అయితే మీరు జేఎన్టీ హైదరాబాద్లో కానీ కాకినాడ. కాకపోతే ఏంటంటే ఇక్కడ అంత ప్లేస్మెంట్ ఉండవమ్మా. అందుకనే ఐఎమ్ నాట్ రికమెండింగ్ మీరు కానీ ఎంటెక్ మంచి మరి మార్క్స్ అయితే వస్తే మీరు ఐఐటీలో, ఐఏఎస్సి బెంగళూరు, ఎన్ఐటి, సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఇలాంటి యూనివర్సిటీస్కి నేను ప్రిఫర్ చేస్తాను. మరి జేఎన్టీ హైదరాబాద్ లోకల్ యూనివర్సిటీలో కూడా చెయ్యవచ్చు. కాకపోతే ఏంటంటే ఐఎమ్ నాట్ తర్వాత ఏంటంటే మీకు పెద్దగా ఇక్కడ ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉండదు. జస్ట్ లెక్చరర్స్ కానీ మీరు సెటిల్ అవ్వాల్సి ఉంది. సరే, అది ఆ ఆస్పెక్ట్ ఒక రకంగా అయితే. ఇంకో ఆస్పెక్ట్ మరి ఆపర్చునిటీస్ మనకి పబ్లిక్ సెక్టార్లో వచ్చేస్తాయి. స్టూడెంట్స్ పబ్లిక్ సెక్టార్లో వచ్చేస్తాయి జాబ్స్, దానిలో కూడా వెళ్ళొచ్చు. మరి గేటు రాస్తే మరి 2 years ఎంటెక్కి ఎంత ఫీజు అవుతుంది సార్ అంటారు కొంతమంది. 2 years ఎంటెక్ చదవటానికి ఎంత ఫీజు అవుతుందంట. 2 years ఎంటెక్ అవ్వటానికి ఫీజు అయితే డెఫినెట్గా అవుతుందమ్మా. మరి మీకు సెమిస్టర్కి వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే జస్ట్ 2 yearsకి సంబంధించిన ఫీజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇబ్బంది ఏం లేదు, కంగారు ఏం పడద్దు. సార్ ఏంది మరి మనకు ఫీజు ఏంది, 2 years ఫీజు రేంజ్ గవర్నమెంట్ కాలేజ్, IIIT కానీ, ఐఐటి, ఎన్ఐటి, స్టేట్ యూనివర్సిటీ. మరి మీకు యూజువల్లీగా 30,000 నుంచి ₹1,00,000 దాకా అయ్యే అవకాశం ఉంది. టోటల్ రఫ్లీ 60 to 2 lakhs అనే ఉంటాయి. మరి అంతా లేదు. ప్రైవేట్ కాలేజీల్లో మరి 2 lakhs 3 lakhs ఇక్కడ ఎక్కువ ఉంటాయమ్మా. ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ప్రైవేట్ కాలేజీలు కూడా ఎవరు వెళ్ళవద్దు. ఎవరు మరి గేట్ క్వాలిఫై అయితే మీరు జారాల్సింది ఐఏఎస్సి బెంగళూరు, ఐఐటి, ఎన్ఐటి, తర్వాత IIITలో జారాలి. వరస్ట్ కేసులో లాస్ట్లో జేఎన్టీ హైదరాబాద్ కానీ, ఉస్మానియా కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, అవి లాస్ట్ లీస్ట్ కేసులో అక్కడ చేరండి. ఇబ్బంది ఏం లేదు. మీకు ఫీజెస్ వచ్చినట్టయితే మీరు 2 yearsకి కలిపి ఇక్కడ ట్యూషన్ ఫీజు వచ్చి యాన్యువల్ ఫీజు చాలా తక్కువ ఉంటుందమ్మా. ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ వీళ్ళు ఎక్కువ కోట్ చేశారు కానీ మరి 2 lakh యాన్యువల్గా 2 lakhs ఉంటాయి, 4 lakhs ఇట్లా ఉంటాయి. ఇక్కడ అంత ఫీజు ఉండే అవకాశం అయితే లేదు. ఇక్కడ చూడండి, మీరు ఫీజెస్ అయితే ఉంటాయి. ఫీజెస్ అయితే హాస్టల్ ఫీజు కానీ 15,000, 1,40,000, 5,000 ఇలా ఫీజెస్ అయితే ఉండే అవకాశం ఉంది. కాకపోతే మీకు డెఫినెట్గా మీరు మీ ఇంట్లో నుంచి ₹1 కూడా తీసుకొచ్చే అవకాశం లేదమ్మా. ₹1 కూడా మీరు తీసుకురావాల్సిన మరి అవకాశం అయితే స్టూడెంట్స్కి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఐఏఎస్సి బెంగళూరులో చాలా తక్కువగా ఉంటుంది. సంవత్సరానికి మొత్తము 71,000, 71,600 ఇట్లా. జాదవ్పూర్, ఐఐటి హైదరాబాదులో వీళ్ళు 9 lakhs అన్నారు కానీ అంత లేదు. దీన్ని అంతా మరి వీళ్ళు సరిగా ఇవ్వలేదు. దీనికి సంబంధించి మీరు కాకపోతే ఈ ఫీజెస్ మీ ఇంట్లో నుంచి ₹1 కూడా తీసుకొచ్చే అవకాశం అయితే లేదు. మీకు వచ్చే స్కాలర్షిప్పే మీకు. ఈ గేట్ రాయటం వల్ల ఉపయోగం ఏంటంటే వాల్యూడ్ బోర్డ్ స్కోర్ కెన్ బి యూజ్డ్ ఫర్ సీకింగ్ అడ్మిషన్. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారమ్మా. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మీకు ప్రతి ఒక్కరికి ₹12,400 వస్తుంది. ఏం ఇబ్బంది లేదు. 22 months జనరల్లీ పెయిడ్ ఫర్ 22 months ఇస్తారంట వీళ్ళు. ₹12,400 ప్రతి స్టూడెంట్స్కి. పిహెచ్డి అయితే మీకు 37,000 per month ఫస్ట్ 2 years అండ్ 42,000 per థర్డ్ ఇయర్, 5th year ఆన్వర్డ్స్ 42,000 వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పిఎస్సిలో వస్తే మీరు గేట్ వల్ల మనకి ₹12,400 స్టైఫండ్. మీరు సింగిల్ రూపీ కూడా మీ ఇంట్లో నుంచి తీసుకుని వచ్చే అవకాశం లేదు. ఇక ఎస్సీ ఎస్టీ సంగతి అంటావా, వీళ్ళకి 12,400 వస్తాయి కానీ మళ్ళీ వీళ్ళు ఫీజెస్ ఎక్కువ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక ఐఏఎస్సి బెంగళూరులో అంటే ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఏఎస్సి బెంగళూరు. నేను ఆ రోజు మాకు ₹5,000 స్టైఫండ్ వచ్చేది. నేను 1,800 కట్టే స్టార్టింగ్ ఐఏఎస్సిలో 1,800 కట్టినట్టు నాకు గుర్తు. తర్వాత 5,400లో నాకేంది, తర్వాత మరి మెస్ బిల్ నాన్ వెజ్, నేను ఎక్కువగా నాన్ వెజే తీసుకున్నా. నాన్ వెజ్ అక్కడ 2 మెస్సులు ఉంటాయి. మరి ఐఏఎస్సిలో, ఐఐటీస్లో మీరు ఫుడ్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. స్టూడెంట్స్ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను నాన్ వెజ్ అంటే ఆ రోజుల్లో ₹1,300 అయింది.
5,000 మైనస్ 1,300 అంటే ఇంకా నాకు 4,500 రూపాయలు, 4,500, 3,500 రూపాయలు సేవ్ అయ్యాయి నా బ్యాంక్ అకౌంట్లో ఉండేవి. చాలా మనీ ఉండేది ఆ రోజుల్లో. మరి దాంతో మనకి ఇష్టం వచ్చినట్టు ఏమైనా ఇంట్లో వాళ్ళకి అవి ఇవి కొనటం కూడా, మరి పర్సనల్ విషయంలో ఇంట్లో వాళ్ళకి ఇవ్వటం కూడా నేను జరిగేది. పేరెంట్స్కి అట్లా ఇవ్వటం కూడా ఈ 3,500 రూపాయలు మిగిలాయి నాకు. పెద్ద ఖర్చు ఏముండదు, బుక్స్ కూడా మనకు అన్నీ అక్కడ అవైలబిలిటీ ఉంటుంది, ఇబ్బంది ఏమి లేదు. మీరు 2 ఇయర్స్ ఎంటెక్కి పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో నుంచి సింగిల్ రూపీ కూడా తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఏఐసిటి స్కాలర్షిప్ గైడ్ అంటే గేట్ ద్వారా పెడితే ఎక్కడికి వెళ్ళినా మరి మీకు మనీ వాళ్ళే ఇస్తారు. మరి స్కాలర్షిప్ ఏఐసిటి వాళ్ళైతే ఇవ్వటం అయితే జరుగుతుంది. 12,400 ఇంటూ 22 నెలలు పే చేస్తారు. 2,72,800 రూపాయలు అయితే పే చేస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ఇవి ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు, అంతేగాని ఏ యూనివర్సిటీకి సంబంధం లేదు. ఈ ఫీజెస్ ఈ స్కాలర్షిప్ అనేది వీళ్ళు గైడెన్స్ ఇచ్చారు కదా. మరి కాకపోతే ఏంటంటే ఇక్కడ పీజీ స్కాలర్షిప్ నాట్ అడ్మిసిబుల్. అంటే నువ్వు ఎంటెక్ చేసి డబుల్ ఎంటెక్ చేసావు అనుకో, నీకు ఆ 12,400 మళ్ళీ గేట్ రాసి 12,400 రావు. సెకండ్ టైము అడ్మిషన్ ఇంటూ బేసిస్ ఆఫ్ రీక్వాలిఫై ఒక సెకండ్ టైం మళ్ళీ ఎంటెక్ 2 ఇయర్స్ తర్వాత కొంతమంది రాస్తారు, మళ్ళీ గేట్ రాస్తాం 12,400 రూపాయలు వస్తుంది అంటే ఇవ్వరమ్మా, గుర్తుపెట్టుకోండి. అదర్ సెంట్రల్లీ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ IIITs ఎక్కడ కూడా మరి స్కాలర్షిప్ టెన్నబుల్ 24 months, అక్కడ 22 అన్నట్టు ఇక్కడ 24 months ఇస్తారు అనుకుంటాం. దీనికి 24 months ఇస్తారు, మీకు ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఇంటూ 12,400 రూపాయలు స్టైఫండ్ వచ్చే అవకాశం ఉండదు. ఈ 12,400 రూపాయలు సపోజు మీకు సంవత్సరానికి సపోజ్ ఐఏఎస్సీలో అయితే అసలు ఫీజు ఉండవు. మేము SC ST స్టూడెంట్స్కి అసలు ఫీజులు ఉండవు, నో ప్రాబ్లం. ట్యూషన్ ఫీజు ఏముండదు. నేనైతే 1,800 కట్టినట్టయితే నాకు గుర్తు. తర్వాత 2,97,000 తర్వాత ఇది మీకు మొత్తం వస్తుంది. మీకు మా అయితే అన్ని కలిపి ఒక ఫీజుల కింద మరి 2 లక్షల దాకా హాస్టల్ ఫీజు అవన్నీ కూడా కలిపి 2 లక్షల దాకా అవుతాయి. IITస్లో కొద్దిగా ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు నేను చేరేటప్పుడు అంటే ఐ గాట్ అడ్మిషన్ ఇన్ IIT బాంబేలో వచ్చింది నాకు, IISc బెంగళూరు, IIT మెడ్రాసు, IIT ఖరగ్పూర్, కాన్పూర్ అన్నిటిలో నాకు అడ్మిషన్ వచ్చేసింది ఆ రోజు. నేను IISc బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఫీజులు కూడా చాలా తక్కువ. అప్పుడు మేము కట్టుకునే పరిస్థితుల్లో కూడా అంతా అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు సెమిస్టర్కి 6,000 ఉందమ్మా అక్కడ. నాకు తెలిసినప్పుడు సెమిస్టర్కి IIT మెడ్రాస్లో కానీ IIT బాంబేలో కానీ 6,000 ఆ రేంజ్లో ఉంది సెమిస్టర్కి. ఇక IISc బెంగళూరులో 1,800 కట్టాను నేను, నాకు గుర్తున్నంత వరకు. తర్వాత నేను కట్టానో లేదో నాకు తెలియదు, కానీ మీరేం కంగారు పడాల్సిన పని లేదు. మీకు యూ విల్ గెట్ మన గుడ్ స్టైఫండ్ వస్తుంది, మంచి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా, ఫుడ్ కూడా బాగుంటుంది. నాన్ వెజ్ మీరు నాన్ వెజ్ తీసుకోండి, వెజిటేరియన్ వెజిటేరియన్ ఉంటుంది, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ఉంటుంది. ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, మధ్యాహ్నం లంచ్ ఇస్తారు, తర్వాత మళ్ళీ 4 గంటలు మళ్ళీ స్నాక్స్ ఇస్తారు, మళ్ళీ 7 గంటలు 8 గంటలకు మళ్ళీ డిన్నర్ ఉంటుంది. మీరు డిన్నర్ లోపు మీరు ఏదైనా దీనికి జిమ్కి కానీ అలాంటి కొద్దిగా యాక్టివిటీస్ చూసుకోండి. మళ్ళీ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే నైట్ ల్యాబ్స్కి వెళ్ళిపోతారు. మీరు అంటారు ఇంకెప్పుడు చదువుతారు సార్? ఎప్పుడు చదువుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ మధ్య గ్యాప్లో మొత్తము స్టూడెంట్స్ అందరూ మళ్ళీ ల్యాబ్స్కి వెళతారు. మిడ్ నైట్ మేము తినేసేసి డిన్నర్ చేసేసి మరి 8 గంటలకి డిన్నర్ చేసి తర్వాత మళ్ళీ ల్యాబ్కి వెళ్ళి 12 గంటలకి మిడ్ నైట్ వచ్చేస్తాం అనమాట. మరి ఎటువంటి అవసరం అక్కడ క్యాంపస్లో తిరగటానికి ప్రతి ఒక్క స్టూడెంట్కి మీ అందరికి తెలుసు, క్యాంపస్లో తిరగడానికి బైసికల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారమ్మా. బైసికల్స్ ఉంటాయి అక్కడ, బైసికల్స్ ఉంటాయి, వాటిని నువ్వు రిపేర్ చేసుకుని వాడుకోవచ్చు. ఎందుకంటే క్యాంపస్లు కొంచెం దూరంగా ఉంటాయి కదా, ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది. 2 కిలోమీటర్ రేడియస్లో బైక్ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది, నీకు ఎక్సర్సైజ్ కూడా అయినట్టు ఉంటుంది. బైక్ కాదు బైసికల్ అంటే సైకిల్. ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఇవి వాడకూడదు. ఇది మీరు తొక్కండి. మరి ఇవి సైకిల్స్ తొక్కితే మన సైకిల్స్ ఉంటాయి కదా 10,000 9,000 అక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఉంటాయి ఫ్రీగా. నేనైతే IIScలో చేరినప్పుడు ఫ్రీగా బైసికల్ తీసుకున్నాను. అక్కడ పక్కన రిపేర్ సెంటర్కి వెళ్ళి రిపేర్ చేయించుకుని టైరు అవన్నీ వేయించుకుని వాడేసుకున్న, ఇబ్బంది లేదు. మళ్ళీ నేను వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడే వదిలేసి వచ్చా సైకిల్ని. అలా డిఫరెంట్గా క్యాంపస్ బాగుంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే బైసికలే వాడండి. ఎందుకంటే 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ రేడియస్కి మీకు హాస్టల్కి వెళ్ళాలా, తర్వాత ల్యాబ్స్కి వెళ్ళాలి, ల్యాబ్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళాలా, మంచిగా ఉంటుంది. అక్కడెక్కడికి సైకిల్ కంపల్సరీగా ఉండాలి, నడవలేరు.
ఎలా మరి బైక్ అంటే కొద్దిగా ఎక్స్పెన్స్ అవుతుంది, మళ్ళీ పెట్రోల్ అని అదని దానికి ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి. మరి బైక్ నేనైతే ఐఏఎస్సిలో చేరినప్పుడు నా ఐఏఎస్సి ఎక్స్పీరియన్స్, నేను ఫస్ట్ సెమిస్టర్ అయ్యే వరకు కూడా నేను క్యాంపస్ బయటికి వెళ్ళా. బెంగళూరు అంటే నాకు తెలియదు. తర్వాత మరి ఫస్ట్ సెమిస్టర్ అయిన తర్వాత 6 months అయిన తర్వాత అప్పుడు వెళ్ళటం జరిగింది. స్టార్టింగ్లో ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కొంచెం బెంగళూరు అవుట్స్కట్లో అలా ఆ స్టార్టింగ్లోనే ఆ ఫస్ట్ 2 daysలో మేము ఒక 5 members 10 members తెలుగు స్టూడెంట్స్ మా కాలేజీ వాళ్ళు ఉంటే మేము అందరం వెళ్ళటం జరిగింది. తర్వాత ఏంటంటే తర్వాత ఇక 6 months దాకా నేను ఈ ఎగ్జామినేషన్ అయిన దాకా, మనకి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిన దాకా క్రెడిట్స్ ఉంటే కొంచెం టఫ్గానే ఉంటుంది ఎగ్జామినేషను. చాలా చాలా టఫ్గా ఉంటుంది. 1-2 సబ్జెక్టులు ఉంటాయి కానీ కొద్ది మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఒక మ్యాథమెటిక్స్ అందరు కలిపి అన్ని బ్రాంచ్లు కలిపి అన్ని స్పెషలైజేషన్ వాళ్ళకి కలిపి ఒక పెద్ద హాల్, ఒక సెమినార్ హాల్లో పెడతారు. ఆల్మోస్ట్ ఒక 300 members వస్తారమ్మా ఎగ్జామినేషన్ హాల్లో. 300 membersలో ఆ మ్యాథమెటిక్స్ ఆ లెక్చరర్ ఏం చెప్తున్నాడో అది వినపడద్దు. మరి ఇప్పుడు ఏమైనా మారిందో లేదో కానీ అలాంటి టఫ్గా చెప్తా. ఆయన కూడా చాలా మ్యాథమెటిక్స్ చాలా టఫ్గా ఉంటుంది. అది పాస్ అవ్వటం కూడా చాలా టఫ్గా ఉంటుంది. చివరికి మేము పాస్ అయ్యాము. ఆల్మోస్ట్ వాళ్ళు క్రెడిట్స్ వచ్చేసి కొద్దిగా అలాంటి సబ్జెక్టులు కొద్దిగా టఫ్గా సబ్జెక్టులు ఉంటాయమ్మా. ఇప్పుడు ఏఎంఎల్ కానీ క్వాంటమ్ టెక్నాలజీ కానీ ఐఏఎస్సిలో కొంచెం టఫ్గా ఉంటే జాగ్రత్తగా ఉండండి. కొంతమంది ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు అక్కడ, చాలా ఉంటారు. మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి. ఆల్మోస్ట్ వాళ్ళు ఎందుకంటే ఫెయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్ దాన్ని క్లియర్ చేసుకోవచ్చులేదు, ఇబ్బంది ఏం లేదు. ఇది స్టూడెంట్స్ మనకి 12,400 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో మీకు పెద్దగా ఖర్చు ఏం కాదు. పెద్దగా ఐఏఎస్సి బెంగళూరులో అయితే పెద్ద ఖర్చు కాదు. ఒక ఐఐటీలో కొంచెం ఖర్చు అయ్యింది, ఎన్ఐటీలో కొద్దిగా ఖర్చు అయ్యింది. మీకు ఓవరాల్గా ఏంటంటే మీకు వచ్చే 12,400 స్టైఫండ్ మాత్రం సరిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. దానిలో ఈ 12,400 మీ ఇంటి దగ్గర నుంచి సింగిల్ రూపీ కూడా, ఎందుకంటే ఈ వీడియో చేస్తున్న ఒక స్టూడెంట్ పేరెంట్ కాల్ చేసి, సార్ ఎంత ఖర్చు అయింది, మేము వైట్ రేషన్ కార్డు ఉంది, ఆ కార్డు ఉంది, ఈ కార్డు ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్స్ కూడా లేవు. సీట్ వచ్చే వరకు ఎస్సీకి మాత్రం ట్యూషన్ ఫీజులో కన్సెషన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి ట్యూషన్ ఫీజులో కన్సెషన్ ఉంటుంది. మిగతా వాళ్ళు ట్యూషన్ ఫీజు కట్టుకోవాలి. కట్టినా కానీ ఇదే అమౌంట్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది, నో ప్రాబ్లం. ఇది జనరల్గా ఒక మరి గేటు వాళ్ళు అక్కడ ఎలా ఉంటుంది, క్యాంపస్లో ఎలాగ ఉంటుంది అనేది మరి నేను జనరల్ అప్డేట్గా చెప్పడం జరుగుతుంది. స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు మెంటర్షిప్ కూడా తీసుకోండి. ఇది మన మెంటర్షిప్ గైడెన్స్, మెయిన్ గైడెన్స్ కావాలా. ఐఐటీస్లో ఎలా ఉంటుంది, ఐఏఎస్సీలు. తర్వాత మనకి వాట్సాప్ నెంబర్, మనం 5,000 రూపాయలు అయితే స్టైఫండ్. మీకు 20 మార్కులు ఇచ్చినా, 30 ఇచ్చినా, 40 ఇచ్చినా, 50 ఇచ్చినా, 70, 80 వస్తే మనం ఐఏఎస్సీ అవన్నీ జనరల్ స్టూడెంట్స్ ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 60, 70, 40 మార్క్స్, 40 నుంచి 50 మార్క్స్ వస్తే మీకు ఐఐటీస్లో ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానిలో నో ప్రాబ్లం. మరి ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను మరి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. మెంటర్షిప్ అయితే తీసుకోండి. దిస్ ఈజ్ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరి అకాడమీ, ది ఎంటెక్ ఫ్రమ్ ఐఏఎస్సి బ్యాంక్. థ్యాంక్ యూ, బాయ్.